తీసుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ గొర్రెలను ఒక గుంపులాగా ఇక్కడ ఉంచి కొనుగోలుదారులు వస్తే ఆ గుంపులలో వాళ్ళకు నచ్చింది గొర్రెలను, మేకలను వాళ్ళు పర్చేస్ అంటే కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక్కడ గొర్రెలతో పాటు మేకలను కూడా చాలా వరకు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ అన్ని రకాల సైజులలో గొర్రెలు, మేకలు అనేటివి దొరుకుతుంటాయి. ఉదాహరణకి పొట్టేళ్ళు, అదేవిధంగా మేక పిల్లలు, గొర్రె పిల్లలు అనేటివి చాలా అరుదైన చిన్న చిన్న జంతువులు. అంటే ఇవి పిచ్చుకలు లాంటి, తర్వాత ఇవి తాబేలు, అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు. తర్వాత ఇవి ర్యాబిట్స్ లాంటివి ఉంటాయి కదా, అవి కూడా తీసుకొస్తూ ఉంటారు. అవి చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. సాధారణంగా అంటే ఇలాంటివి చిన్న చిన్న జంతువులు తీసుకురారు. ఇది ఓన్లీ గొర్రెల సంత కాబట్టి గొర్రెల వ్యాపారం చేస్తూ ఉంటారు. ఒకసారి నేను వెళ్ళినప్పుడు ఇక్కడ ఇవి నేను పిచ్చుకలు లాంటివి చూశాను. పిచ్చుకలు అమ్మడము, తర్వాత ఇవి 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 కుందేలు లాంటివి అవి కూడా తీసుకొచ్చారు కొంతమంది వ్యాపారస్తులు. వాటిని కూడా ఇక్కడ వినియోగదారులు కొనుగోలు చేశారు. ఇక్కడ చాలా దూరం నుండి వ్యాపారస్తులు వస్తూ ఉంటారు. మాంసము విక్రయించే వాళ్ళు చాలా మొత్తంలో గొర్రెలను కానీ మేకలను కానీ కొనుగోలు చేస్తుంటారు. నేను చూసినప్పటికైతే చాలామంది గొర్రెలకే చాలా ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఎందుకంటే గొర్రెల వ్యాపారం అనేది చాలా లాభసాటి వ్యాపారము. ఇలాంటి వ్యాపారాలు మనము చేసుకొని కూడా మన ఆర్థికంగా చాలా ఎదగచ్చు.